శ్రోతలందరికీ నమస్కారం. కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసిన కృష్ణమూర్తి ఎదురుగా కనిపించిన విశ్వనాథం జానకిలను చూసి ఆశ్చర్యపోయాడు. అదనపు లగేజీ ఏమీ లేకుండా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్లిన లగేజీతోనే తిరిగొచ్చిన స్నేహితుణ్ణి, అతని భార్యని లోపలికి ఆహ్వానించాడు. కృష్ణమూర్తి భార్య అన్నపూర్ణ ఇద్దరికీ చల్లని మంచినీళ్ళిచ్చింది. ఏమిట్రా విశ్వం, అమెరికా నుండి అకస్మాత్తుగా ఓడిపడ్డావు? అనుకోకుండా బయలుదేరాంరా. అనకాపల్లి నుండి వచ్చినంత తీరిగ్గా చెప్తావేంట్రా? అమెరికా నుండి అనుకోకుండా రావటమేంటి? చెప్తాలే. కొడుకులు, కోడళ్ళు, మనవలు బాగున్నారా? అన్నపూర్ణ జానకిని అడిగింది. అందరూ నిక్షేపంగా ఉన్నారు. అన్నపూర్ణ, భోజనం ఏర్పాట్లు చూడు, ఈ లోపల స్నానం చేసొస్తారు భార్యతో అన్నాడు కృష్ణమూర్తి. ఇప్పుడేం వద్దమ్మా, వచ్చేటప్పుడు హోటల్లో తినేసొచ్చాం. ఒరేయ్, నీ అలవాట్లు నాకు తెలియనివి కావులే, కానీ ముందు స్నానం చేసిరా, భోంచేద్దువు కానీ అని భార్య వైపు తిరిగి త్వరగా కానీ అవోయ్ అని చెప్తామనుకునే లోపలే ఆమె కిచెన్లోకి వెళ్ళింది. జానకి స్నానం చేసి కిచెన్లో ఉన్న అన్నపూర్ణ దగ్గరికి వచ్చింది. రండి, వచ్చిలా కూర్చోండి. ఏమిటి అమెరికా విశేషాలు? ఇక్కడికి అక్కడ పచ్చ, అక్కడికి ఇక్కడ పచ్చ అని వాళ్ళ వాతావరణం, నాగరికత వేరు. కొన్నేళ్ల వరకు మీరు రారని అనుకున్నాం. ఆయనకి ఉండాలనే ఉంది. పిల్లలు వెళ్ళొద్దని గొడవ చేశారు. నేనే ఇమడలేకపోయాను. అవునండి, పుట్టి పెరిగిన ఊరిని, పరిచయమైన ప్రదేశాల్ని చూడకుండా ఎన్నాళ్ళుండగలం అంటూ తరిగిన బంగాళాదుంప ముక్కల్ని బాండీలో కాగుతున్న నూనెలో వేసింది అన్నపూర్ణ. మీ అమ్మాయి స్నేహ, అల్లుడు బాగున్నారా? మొన్న ఉగాదికే వచ్చెళ్ళారు. స్నేహ నెల తప్పింది. చాలా సంతోషం. మరి ప్రశాంత్ ఇంకా పూణేలోనే ఉన్నాడా? లేదు, ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చి 2 నెలలు అవుతుంది. వాడు పనిచేస్తున్న కంపెనీ హైటెక్ సిటీ దగ్గరుందట. రోజు ఈ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళి రావటం కష్టమని అక్కడికి దగ్గరలో ఫ్లాట్లో ఉంటున్నాడు. అన్నపూర్ణ, అయిందా అడిగాడు కృష్ణమూర్తి. 5 నిమిషాల్లో వడ్డిస్తున్నాను. స్నానం చేసొచ్చిన విశ్వనాథాన్ని చూసి, రారా ఇలా కూర్చో. ఏమిటి సంగతులు? కృష్ణమూర్తి అనడంతో తన మనసులో నిగూఢంగా ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించే యత్నం చేస్తున్నాడని గ్రహించిన విశ్వనాథానికి పెదవి విప్పక తప్పలేదు. మౌనం మాట్లాడబోయేసరికి బింకం కోసం అదిమి పెట్టుకున్న ఆశ్రువులు ఇక ఆగలేమంటూ విశ్వనాథం కళ్ళ నుండి రాలటం అది చూసిన కృష్ణమూర్తి కంగారుగా, ఒరే విశ్వం, ఏంట్రా ఇది? ఏమైంది? ఊరుకో. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. లే, భోంచేద్దువురా అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసేసరికి ఉప్పెనలా రాబోయే ఆశ్రువుల్ని బలవంతంగా ఆపేసి భోజనానికి లేచాడు. కమ్మటి భోజనం, నెయ్యితో అన్నపూర్ణ కొసరి కొసరి వడ్డిస్తుంటే కృష్ణమూర్తి పక్కన కూర్చొని కబుర్లు చెబుతుంటే చాలా నెలల తర్వాత తృప్తిగా తిన్నారు విశ్వనాథం, జానకిలు. వరండాలో పక్కపక్కనే వేసిన మంచాల మీద కూర్చున్నాక, ఇప్పుడు చెప్పరా విశ్వం, అమెరికాలో కొడుకుల దగ్గరే సెటిల్ అవుతున్నానని అందరికీ చెప్పెళ్ళి 3 నెలల ముచ్చటగా 6 నెలలు తిరగకుండానే ఎందుకు తిరిగొచ్చారు? అడిగాడు కృష్ణమూర్తి. అదే నేను చేసిన పొరపాటు. నువ్వెంతగా చెప్తున్నా వినకుండా ఉన్న ఇల్లు అమ్ముకొని కొడుకులిద్దరూ రమ్మనటం నిజమనుకొని తీరా వెళ్ళాక కనీసం ఎయిర్పోర్టుకొచ్చి రిసీవ్ చేసుకోలేనంత బిజీ జీవితాన్ని కొడుకులు గడుపుతున్నారని, వాళ్ళు మా కోసం టైం వేస్ట్ చేయలేక మనుషుల్ని అరేంజ్ చేయటంతోనే బోధపడింది. అక్కడ మేం గడపబోయే జీవితం ఎలా ఉంటుందో. మొదట టెక్సాస్లో ఉంటున్న పెద్దబ్బాయి రవీంద్ర దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన 2 రోజులకే యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ కొడుకు, కోడలు దగ్గర మేము స్వతంత్రం కోల్పోతున్నామని బోధపడింది. రవీంద్ర భార్య సవిత ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం. సాఫ్ట్వేర్ కంపెనీల్లో 2 ఉద్యోగాలు. 3 ఏళ్ల కొడుకు, 2 ఏళ్ల కూతురు వాళ్ళకి. వాళ్ళు పుట్టాక మొదటిసారి మమ్మల్ని చూసి మా దగ్గరికే రావటానికి భయపడ్డ పిల్లలు 4 రోజుల్లో మమ్మల్ని అతుక్కుపోయారు.
మేం వెళ్ళిన వారం రోజులకి డెట్రాయిట్లో ఉంటున్న రెండో కొడుకు నగేంద్ర వచ్చాడు. వాడి భార్య మైథిలి ప్రెగ్నెంట్ అట. డాక్టరు ప్రయాణం చెయ్యొద్దన్నాడని తీసుకురాలేదట. మైథిలి నాగేంద్ర ఇద్దరూ ఒకే చోట పనిచేస్తారట. పెద్ద కొడుకు రవీంద్రకి నా చెల్లెలు కూతురు లక్ష్మినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. చివరి నిమిషంలో రవీంద్ర తన పెళ్లి గురించి చెప్పటంతో అంగీకరించక తప్పలేదు. లక్ష్మిని రెండో కోడలిగా నాగేంద్రకిచ్చి చేద్దామనుకున్నా. మా నిర్ణయం అమలు కాలేదు. మైథిలిని పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకి నింపాదిగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానని మాకు తెలియజేశాడు నాగేంద్ర. మమ్మల్నిద్దరినీ చూసి కొడుకులిద్దరూ సంతోషించినందుకు సంబరపడ్డాం. ఇండియా వదిలి పర్మనెంట్గా వాళ్లతో ఉండాలనుకుంటున్న మా నిర్ణయం విని వాళ్ళ మొహాల్లో మార్పులు రంగులు మారసాగాయి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నాగేంద్ర సంభాషణ మొదలు పెడుతూ, ఎందుకు నాన్న హైదరాబాద్లో ఇల్లమ్మేసి ఇంత దూరం వచ్చారు? మేం పుట్టి పెరిగిన ఇల్లది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ కొనగలమా? ఏదో ఓ 6 నెలలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి అమెరికా చూసెళ్తే సరిపోయేది. అయినా ఉన్న ఇల్లు అమ్ముకొని ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? రవీంద్ర నీకు చెప్పలేదా? మీరిద్దరూ ఇష్టపడ్డాకే కదా మేము వచ్చింది. ఏరా రవి అంది ఆవేశంగా జానకి. రవీంద్ర తమ్ముడి వైపు తిరిగి, నీకు చెప్పాను కదరా అనేసరికి ఏదో జోక్ చేస్తున్నదనుకున్నా. ఎందుకంటే అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. ఆ ఇంటి మీద అమ్మకి ఉన్న మమకారం, ఇల్లు అమ్మని వద్దని నాకు గట్టి నమ్మకం. ఆయన అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యని నాన్న ఇల్లమ్మి బలవంతంగా అమ్మని ఇక్కడికి తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగేంద్ర మాటలకి నేను జానకి మొహమొహాలు చూసుకున్నాం. మేం అమెరికా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి తమ్ముడు ముందు తెలివిగా తప్పించుకున్న పెద్ద కొడుకుని, అన్న ముందు అతి తెలివిగా మాట్లాడిన చిన్న కొడుకుని ఏమీ అనలేకపోయాం. ఆ రోజు రాత్రి, అమ్మా రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా. మైథిలి ప్రెగ్నెంట్ కదా, ఒంటరిగా ఉంటుంది. ఈ సమయంలో నువ్వు తనకి తోడుగా ఉండాలని ఆశపడుతుంది. మీ ఇద్దరిని తీసుకురమ్మని మరీ చెప్పింది. మీరు రేపు నాతో బయలుదేరుతున్నారు అన్నాడు నాగేంద్ర. అదేంట్రా, అమ్మా నాన్నలు ఇప్పుడేగా వచ్చింది, ఇక్కడ కొన్నాళ్ళుండని. మైథిలి డెలివరీకి ఇంకా టైం ఉందిగా, 2 నెలలు ఆగి వస్తారులే అని రవీంద్ర అన్నాడు. కొడుకులు కురిపిస్తున్న ప్రేమ వర్షంలో తడిసి ముద్దైన జానకి పిచ్చి సన్నాసులు మధ్యాహ్నం ఏదో అన్నారని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు చూడండి అన్నట్లు చూసింది పక్కనున్న భర్త వైపు. ఇందులో ఏదో అపశృతి ఉందని కొడుకుల అభిమానాన్ని అభిమతాన్ని మొదటిసారి శంకించింది విశ్వనాథం మనస్సు. ఇంతలో రవీంద్ర భార్య సవిత అందుకొని, మీరిద్దరూ అత్తయ్య మావయ్యని మా దగ్గర ఉండాలంటే మా దగ్గర ఉండాలని వాదులాడుకునే కంటే కొన్నాళ్ళు మావయ్యని మాతోనూ అత్తయ్యని నీతోనూ తీసుకెళ్ళు నాగేంద్ర అంది మరిది వైపు తిరిగి ఎంతో సంబరపడిపోతూ. మా మట్టి బుర్రలకి తట్టలేదే ఈ ఐడియా. మీరేమంటారమ్మా చెప్పండి నాన్న అన్నాడు నాగేంద్ర. ఇంకా మేము చెప్పేది ఏముందిరా, మీరు చెప్పింది వినటం తప్ప అనేసరికి భర్త వైపు చూసింది జానకి. ఆ చూపుకి అర్థం మౌనం అని అర్థమైన విశ్వనాథం నోరు విప్పలేదు. సరేనమ్మా, రేపే మన ప్రయాణం, నీ లగేజీ సర్దుకో అని వెళ్ళాడు నాగేంద్ర. 32 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఏనాడు ఒకళ్ళని విడిచి మరొకళ్ళుండని తమని అమెరికాలో కొడుకులు పంచుకొని ఇద్దరిని విడదీయటం అన్వయించుకోలేక ఆ రాత్రంతా నిద్రపోలేదు విశ్వనాథం జానకీలు. మర్నాడు ఉదయం నాగేంద్రతో బయలుదేరింది జానకి. డెట్రాయిట్లో చిన్న కొడుకు ఇల్లు చూసి అబ్బురపడింది జానకి. కోడలి కోసం తెచ్చిన వస్తువులు ఆమెకి చూపుతుంటే అయిష్టంగా ఆ ఊ అని మైథిలి తలాడిస్తుంటే జానకి మనస్సు చివుక్కుమంది. ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొచ్చి వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇద్దరూ కలిసి తాగుతూ
న్యూస్ పేపరు జానకితో కలిసి చదివే అలవాటున్న విశ్వనాథానికి విరుద్ధంగా ఆలస్యంగా నిద్రలేచి వాళ్ళ టైం ప్రకారం సవిత కాఫీ తెచ్చిచ్చేసరికి కాఫీ మీద ఇష్టం చచ్చిపోయింది విశ్వనాథానికి. స్నానం చేసి కాసేపు పూజ చేసుకోవడానికి అంత పెద్ద ఇంట్లో చిన్న దేవుని గది కాదు కదా, కనీసం దేవుడు పటం కూడా లేకపోవటం ఇబ్బందిగా అనిపించి అదే మాట కొడుకుని అడగ్గా, అవన్నీ ఇక్కడ ఎలా కుదురుతాయి నాన్న, సర్దుకుపోవాలి అని తేలిగ్గా తీసేయడంతో ఇన్నేళ్ళు అంటిపెట్టుకున్న పూజా పునస్కారాలకి ఓ మనో నమస్కారం పెట్టుకోవడంతో సరిపెట్టుకున్నాడు విశ్వనాథం. దినచర్య కుదింపుతో పాటు ఆహారపు అలవాట్లకు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం పిల్లలు పెద్దలు తినే బ్రెడ్డు జాము, మధ్యాహ్నం కోసం కోడలు వచ్చి రాని వంటతో తన కోసం చేసి పెట్టే వంటల్ని మధ్యాహ్నం వేడి చేసుకొని ఒంటరిగా తినటం, రోగానికి వేసుకునే మందులా మొండికేస్తుంటే ఈ కష్టాలకి కారణం తనే కాబట్టి సరిపెట్టుకోవటం అలవాటైంది. రాత్రిపూట కొడుకు కోడలు పిల్లలు తినే ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జా బర్గర్లు తినటం అలవాటు లేని విశ్వనాథం రాత్రి భోజనం మర్చిపోయి క్రమంగా 2 పళ్ళు తింటూ అర్ధాకలికి అలవాటు పడిపోయాడు. చిన్న కొడుకు ఇంట్లో జానకి పరిస్థితి దాదాపుగా అంతే. వెళ్ళిన మరుసటి రోజే కొడుకు కోడలు గదిలో మాట్లాడుకుంటున్న మాటలు జానకి చెవిన పడి మనస్సు వికలం చేశాయి. మైథిలి తల్లి ఇండియాలో ఉంటున్న పెద్ద కూతురు డెలివరీకి వెళ్ళిందని, ఆమె రావడానికి ఇంకో 6 నెలలు పడుతుందని, అప్పటిదాకా మైథిలికి తోడుగా ఉంటుందని తల్లిని తీసుకొచ్చినట్టు నాగేంద్ర భార్యకి సర్ది చెప్తూ, రవీంద్ర పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళిద్దరూ ఆఫీసులకెళ్తే ఈ 6 నెలలు మా నాన్న ఇంట్లో ఉండి చూసుకుంటుంటాడు. ఈ లోపల మీ అమ్మగారు రాగానే మా అమ్మని అన్నయ్య దగ్గరికి పంపించేద్దాం, అందాక కాస్త అడ్జస్ట్ అవ్వు అన్నాడు బ్రతిమాలుతూ. ఖచ్చితంగా 6 నెలల తర్వాత పంపేయాలి. అలాగే అనటం కాదు, మైథిలి గొంతులో కమాండింగ్. ఆమె నా కన్న తల్లి, అంత ఖచ్చితంగా. అందుకే మా డాడీ నువ్వు అడగకపోయినా డౌరీ ఘనంగా ఇచ్చింది. ఎందుకో తెలుసా, నాకు ఇష్టం లేని ఏ పని నువ్వు చెయ్యకూడదని. మైథిలి మాటలు నాగేంద్రని శాసిస్తున్నట్టు వినిపిస్తున్నాయి. ఆ మాటలు విన్న జానకికి చిన్న కొడుకు మీద పెంచుకున్న మమకారం ప్రకారాలు దూకి పారిపోతున్నట్టు అనిపించింది. ఆ రాత్రి జానకికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఇక్కడ తనెలాగైనా సర్దుకుపోగలదు, కానీ అక్కడ భర్త ఎలా ఉన్నాడో అని తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉంది. ఎప్పుడూ ఉల్లాసంగా 10 మందిలో మాట్లాడుతూ యాక్టివ్గా ఉండే విశ్వనాథంలో నెల రోజులకే స్తబ్దత చోటు చేసుకుంది. ఏదో వేళకి తినటం, టీవీలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్న కాలాన్ని కీల్చెయ్యటం కష్టంగా మారింది. భార్యకి ఫోన్ చేసినా తనిక్కడ సంతోషంగా ఉన్నట్టు చెప్పేవాడు. ఇంట్లో తను పెద్దవాడిని ఉన్నట్లు, యాంత్రిక జీవనంలో యంత్రాల్లా మారిన కొడుకు కోడలికి గుర్తు లేకపోవటం తన స్వయం కృతాపరాధం అనుకునేవాడు. ఆ రోజు మైథిలి తండ్రి ఆయన ఫ్రెండ్స్ వస్తున్నట్లు ఫోన్ చేయటంతో మైథిలి ఆఫీస్కి వెళ్లకుండా ఉదయం నుండి అత్తగారి చేత అడ్డమైన చాకిరీ చేయించింది. తండ్రి తనకి అర్జెంటు పని ఉందని, ఆ రోజు రావటం లేదని ఫోన్ చేయటంతో మైథిలి నిరాశగా వెళ్ళి పడుకుంది. నాగేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పని భారం వల్ల అలసిపోయిన జానకి హాల్లో సోఫాలో పడుకొని టీవీ ఆన్ చేసింది. వెనుక నుండి ఎప్పుడొచ్చిందో కానీ మైథిలి అత్తగారిని చూసి, ముందా సోఫాలో నుండి లేవండి, దాని ఖరీదెంతో తెలుసా మీకు? లక్షలు పోసి కొన్నది. మీరిలా పల్లెటూరులో మంచాన్ని వాడినట్టు వాడటానికి కాదు అని విసురుగా అనేసరికి మ్రాన్పడిపోయిన జానకి చివాల్న లేచి లోపలికెళ్ళింది. సాయంత్రం ఇంటికొచ్చిన నాగేంద్ర మైథిలి చెప్పింది విని గదిలో ఉన్న తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఉదయం నాన్నతో మాట్లాడాను, బాగా ఉన్నారట అని. అమ్మా, ఇక్కడ ఇండియాలో లాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? మైథిలి ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటుంది. ఆ సోఫా 2 లక్షలు పెట్టి కొన్నది.
దాని మీద నువ్వెందుకు పడుకున్నావు చెప్పు అనేసరికి, తప్పైందిరా, క్షమించమని నీ భార్య కాళ్ళు పట్టుకోనా లేక నీ కాళ్ళు పట్టుకోనా అంది జానకి కోపంగా. తల్లి కోపం చూసి నాగేంద్ర మౌనంగా అక్కడి నుంచి లేచెళ్ళిపోయాడు. విశ్వనాథానికి చెయ్యటానికేం పనుల్లేక ఆలోచన ఎక్కువై మానసికంగా అలసిపోతుంటే జానకికి పనెక్కువై ఆలోచించే వ్యవధి లేక శారీరకంగా విశ్రాంతి కోరుకుంటుంది. కాలం మాత్రం ఎవరితో నిమిత్తం లేకుండా 6 నెలలు గిర్రున తిరిగొచ్చాయి. మైథిలి తల్లి ఇండియా నుండి తిరిగి రాగానే జానకికి తను వచ్చిన పనైపోయిందని అర్థమైంది. ఒక్కరోజు ఎక్కువ ఉన్న ఎక్కసం అవుతాననుకొని సాయంత్రమే కొడుకు చెప్పి టెక్సాస్కి బయలుదేరింది. 6 నెలలు నిర్జీవంగా భారంగా గడిపిన విశ్వనాథానికి భార్యని చూసేసరికి ఫౌంటైన్లో ఉప్పొంగే నీళ్ళలా కళ్ళు తడి కావడంతో మనసు తేలికబడ్డది. అమ్మా, మేమిద్దరం ఉద్యోగాలకెళ్ళటం వల్ల నాన్నకి సరైన కంపెనీ ఇవ్వలేకపోయాం. నువ్వొచ్చావు, ఇహ నాన్నకి దిగుల్లేదు అన్నాడు రవీంద్ర. కోడలు ఆ మాటే అంది. లేదు రవి, మేం త్వరగా ఇండియా వెళ్ళిపోతాం, మాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి అని జానకి అనేసరికి, మళ్ళీ ఎందుకమ్మా వెళ్ళటం, ఇక్కడ ఉందామనేగా వచ్చారు. అనుకునే పొరపాటు చేశాం. ఎక్కడి వాళ్ళు అక్కడుంటే మర్యాద, గౌరవం, ఆప్యాయత, అనురాగం అంటిపెట్టుకొని ఉంటాయి. లేకపోతే ఆత్మాభిమానం చంపుకొని ఆత్మాన్యూన్యతతో జీవచ్యవాళ్ళ బ్రతకాల్సొస్తుంది మాలాంటి వాళ్ళు. ఆ దుస్థితి రాకముందే వెళ్ళిపోతాం అంది జానకి దృఢంగా. ఇండియాలో ఇల్లు కూడా లేదు కదమ్మా. పిల్లలెన్ని తప్పులు చేసినా అమ్మ ఒడిలో ఎప్పుడూ ఇంతే స్థలం ఉంటుంది. మేం తప్పు చేశాం. పుట్టి పెరిగిన మాతృభూమి మా తప్పుల్ని మన్నించి మేం ఉండటానికి ఇంత నీడ ఇవ్వకపోతుందా? నాన్న, అమ్మకి మీరైనా చెప్పండి. మీ అమ్మ మాట జీవితంలో ఒకే ఒక్కసారి విననందుకేరా ఈ 6 నెలలు మాకి అమెరికా అరణ్యవాసం. రవీంద్ర గబగబా ఫోన్లో నాగేంద్రని కాంటాక్ట్ చేశాడు. నాగేంద్ర తల్లితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా జానకి ఇష్టపడలేదు. మర్నాడు నాగేంద్ర వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ ఎంత బ్రతిమాలినా జానకి నిర్ణయం మార్చుకోలేదు. 2 రోజుల తర్వాత రవీంద్ర ఫ్లైట్ టికెట్స్తో పాటు 2 లక్షల చెక్కు ఇవ్వబోతుంటే టికెట్స్ తీసుకొని చెక్ తిరిగిస్తూ, దేన్నైనా డబ్బుతో కొనగల స్తోమత ఇప్పుడు మీకున్నా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులుగా మా కన్న ప్రేమని 2 లక్షలకి మీకు అమ్ముకునే దుస్థితి మాకింకా రాలేదు, రాబోదు. ఎందుకంటే మాలో ఇంకా ఆత్మాభిమానం బ్రతికే ఉంది అంది జానకి. చెప్పటం ముగించిన విశ్వనాథంతో, నువ్వేం దిగులు పడకు, నీకు మేమున్నాం, మిగిలిన విషయాలు రేపు మాట్లాడదాం అని కృష్ణమూర్తి స్నేహితుడి భుజం తట్టడంతో గుండెల నిండా గాలి పీల్చుకొని పడుకున్న విశ్వనాథానికి వెంటనే నిద్ర పట్టింది. చాలా కాలం తర్వాత కృష్ణమూర్తి, విశ్వనాథం కలిసి శంషాబాద్ దగ్గర 10 ఏళ్ల క్రితం 5,000కి కొన్న స్థలం ఎయిర్పోర్టు పుణ్యమా అని హైటెక్లా 75 లక్షలకి అమ్ముడుపోయింది. కృష్ణమూర్తి ఇంటి పక్కనే కొత్తగా కడుతున్న అపార్ట్మెంటులో విశ్వనాథానికి, జానకిలకు ఓ ఫ్లాట్ కొని పెట్టాడు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసిన విశ్వనాథానికి కొడుకులిద్దరూ ఎదురుగా కనిపించేసరికి ఆశ్చర్యపోయి, రండ్రా అన్నాడు ముక్తసరిగా. జానకి, ఎవరొచ్చారో చూడు అని భార్యని పిలిచాడు విశ్వనాథం. లోపలికొచ్చి కూర్చున్నారిద్దరూ. ఏం నాన్న, కొడుకులిద్దరూ పోయారనుకున్నారా? అవన్నీ ఎందుకు లేరా, మీ భార్య పిల్లలు ఎక్కడా? హోటల్ రూమ్లో ఉన్నారు చెప్పాడు రవీంద్ర. నాన్న, అమ్మేది? ఎక్కడ ఉంటున్నారో తెలీదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలీదు. మేమేం తప్పు చేశామని మీరిద్దరూ స్ట్రైక్ చేస్తున్నారు ఆవేశంగా అన్నాడు నాగేంద్ర. మేమెలా ఉండాలో, ఎక్కడ ఉండాలో మాకు స్ట్రైక్ అయ్యేట్టు చేశారా మీరు? కొడుకులు ఇద్దరిని చూడటానికి జానకి ఎంతకీ బయటికి రాకపోతుంటే నాగేంద్ర లేచి లోపలికెళ్ళబోతుంటే వేగంగా బయటికొస్తున్న తల్లిని చూసి అమ్మా అని పిలిచాడు. కొడుకుల వైపు కన్నెత్తి చూడకుండా, ఏమండి రెడీ అయ్యారా అంది. అమ్మా,
ఏంటమ్మా ఇటు పిలుస్తుంటే అటు బదిలిస్తావు అన్నాడు రవీంద్ర. జానకి బయటికొచ్చి చెప్పులు వేసుకుంటుంటే విశ్వనాథం కొడుకులతో, బాబు మేము విజయవాడ వెళ్తున్నాం, మీరిద్దరూ బయటికొస్తే ఇల్లు తాళం వెయ్యాలి అన్నాడు. తండ్రి మాటలకిద్దరూ వేగంగా బయటికొచ్చారు. నాగేంద్ర తల్లి ముందుకొచ్చి, అమ్మా నీ మౌనంతో మమ్మల్ని శపిస్తున్నావా? తల్లి పిల్లల క్షేమం కోరుతుంది కానీ శపించదు అని వాళ్ళకి చెప్పి త్వరగా బయలుదేరండి అంది భర్తతో. వెళ్ళిపోతున్న తల్లిదండ్రుల వైపు అవాక్కయ్యి చూస్తూ నిలబడ్డారు అన్నాదమ్ములిద్దరూ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.